అవకాశాలు చాలా స్పష్టంగా ఏర్పడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు కిరణ్ మై. అయితే క్రాంతి కోర్టు ఏమని పేర్కొందంటే నాగార్జునతో పాటు ఆయనకు సంబంధించినటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వారిది కూడా రికార్డ్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఆయన వెంట మరి ఎవరైనా వచ్చే ఛాన్స్ ఉందా? అదేవిధంగా ఇప్పటి వరకు ఈ వివాదంలో సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రిటీలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మరి వారు ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందా? మాత్రం కొంత వేచి చూడాల్సిందే కిరణ్ భాయ్. ఎందుకంటే ఇప్పటికే నాగార్జునతో స్టేట్మెంట్ తో పాటు ఏదైతే సాక్షులది స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలనేసి ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు సాక్షులు ఏ విధంగా ఉండబోతాయి, సాక్షులు ఎవరు అనేది మాత్రం కొంత సస్పెన్స్ గానే ఉంది. అయితే ముఖ్యంగా కోర్టు స్థానంలో చూసుకున్నట్లయితే మనం సాక్షులను చూసుకున్నాం. ఎందుకంటే సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను అయితే దాన్ని సాక్ష్యాధారంగా పెట్టేసి సాక్షులు ఎవరున్నారు ఏంది అని మాత్రం కొంత వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టేట్మెంట్ నాగార్జున తర్వాత ఈ స్టేట్మెంట్ లో ఎవరెవరు ఉండబోతున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి అనేది మాత్రం మరికొద్ది సేపట్లో మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఏర్పడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు కిరణ్ మై. క్రాంతి, అదేవిధంగా నాగార్జున వెంట ఆయన సతీమణి అమల కూడా వచ్చినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ కిరణ్, ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూసుకున్నా కూడా, ఎందుకంటే ఇప్పటి వరకు ఒక నాగార్జునతో పాటు న్యాయవాదులు మాత్రమే, సీనియర్ న్యాయవాదులు మాత్రం కారులో వెళ్ళింది స్పష్టంగా మనకు ఏర్పడుతుంది. అయితే నాగార్జునతో పాటు సాక్షులు యొక్క అమలు కావచ్చు, లేదంటే నాగ చైతన్య మాత్రం ఎవరు కూడా ఆ కారులో కావచ్చు, ఆ వెహికల్స్ లో మాత్రం ఎవరు లేరు అని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ నాగార్జునతో పాటు న్యాయవాదులు మాత్రమే ఈ కోర్టు కాంప్లెక్స్ కు చేరుకున్నారు. దీనివల్ల ఎందుకంటే మొదటిసారి నాగార్జున కోర్టుకు రావడంతో మాత్రం ఇప్పటికే పోలీస్ బందోబస్తు కావచ్చు, ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాట్లు చేసింది మనకు స్పష్టంగా ఏర్పడుతుంది విజువల్స్. ఇప్పటికే నాంపల్లి కోర్టు ముందు మాత్రం చాలా గందరగోళంగా ఉందనే విషయం కూడా మనం ఈ విజువల్స్ లో చూసినా కూడా స్పష్టంగా ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు కిరణ్ మై. అయితే క్రాంతి, నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత న్యాయస్థానం ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది? రైట్ కిరణ్, ప్రస్తుతం నాగార్జున స్టేట్మెంట్ ని రికార్డ్ చేసిన తర్వాత కావచ్చు, లేదు అని అంటే ఈ సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత నాగార్జున తరపు న్యాయవాది ఏ విధంగా స్పందిస్తారు, న్యాయస్థానం ఏ విధంగా తీసుకుంటుంది, దీనిపై నాగార్జున న్యాయవాది అశోక్ రెడ్డి ఏ విధంగా వాదిస్తాడు, దాని తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు, ఎందుకంటే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైన మాత్రం ఇప్పటికే కోర్టు ఆమోదించిన తర్వాత, ఎందుకంటే ఈ స్టేట్మెంట్ ని రికార్డ్ తర్వాత ఖచ్చితంగా కొండా సురేఖకు అయితే సమన్స్ జారీ చేసే అవకాశం చాలా ఎక్కువగానే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ కొండా సురేఖ పైన సమన్స్ జారీ చేసిన తర్వాత కొండా సురేఖ తరపు న్యాయవాది కావచ్చు, కొండా సురేఖ ఎలా స్పందిస్తుందో మాత్రం కొంత వేచి చూడాలని చెప్పుకోవచ్చు కిరణ్ మై. అయితే క్రాంతి, మనకి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూస్తే నాగార్జున మేనకోడలు సుప్రియ అలాగే నాగ చైతన్య అమల కూడా ఆయన వెంట వచ్చినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. దానికి సంబంధించి ఏంటి అంటే వారేమన్నా కోర్టులో మాట్లాడే అవకాశం ఉందా? రైట్, ప్రస్తుతానికి న్యాయస్థానంలో మాత్రం చెప్పింది అక్కినేని నాగార్జున కంప్లైంట్ ఇవ్వడంతో పాటు, ఎందుకంటే పిటిషన్ జారీ చేశారు కాబట్టి అక్కినేని నాగార్జునది స్టేట్మెంట్ మాత్రమే తీసుకుంటారు. అక్కినేని స్టేట్మెంట్ తో పాటు నాగార్జునతో పాటు దీంతో సాక్షుల స్టేట్మెంట్ కూడా తీసుకోవాలని న్యాయస్థానం చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న ఈ రోజు మాత్రం ఒక అక్కినేని నాగార్జునదే స్టేట్మెంట్ ని రికార్డ్ చేసి మరియు సాక్షులది కూడా రికార్డ్ చేసే అవకాశం చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. ఇప్పటికే కోర్టులో హాజరైన నాగార్జున మరికొద్ది సేపట్లో మొదలు కానున్న ఈ చర్చకు, ఎందుకంటే ఈ స్టేట్మెంట్ రికార్డ్ అవ్వబోతుంది. రికార్డ్ అయిన తర్వాత సాక్షులు ఎవరు, ఈ స్టేట్మెంట్ ఎవరెవరు ఇచ్చారనే అంశం పైన కూడా మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా ఏర్పడుతుంది కిరణ్ మై. క్రాంతి, ఇప్పుడు చూసుకుంటే కనుక నాగ చైతన్య సమంత విడిపోయి కూడా చాలా ఇయర్స్ అవుతుంది, ఒక 2 to 3 years వరకు కూడా అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎవరికి వాళ్ళు సెపరేట్ గా కూడా అయిపోయారు, సెపరేట్ గా జీవిస్తున్నారు. సో నాగ చైతన్య స్టేట్మెంట్ రికార్డ్ చేసే ఛాన్స్ ఉందా? అదేవిధంగా సమంత కూడా వర్చువల్ గా హాజరయ్యే అవకాశాన్ని కనిపిస్తుందా? రైట్, ఇదే అంశంలో ఎందుకంటే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల తర్వాత ఇటు సినీ ఇండస్ట్రీలో కావచ్చు, ఇటు రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఎందుకంటే దుమారం రేపిన ఈ వ్యాఖ్యలపైన ఇప్పటికే సినీ ఇండస్ట్రీ తరఫున ఎంతో మంది కూడా
సినీ హీరోలు కావచ్చు, సీనియర్ ఆర్టిస్టులు కావచ్చు, ఇప్పటికే ఎక్స్ వేదికగా కూడా నాగార్జున గారికి అండగా నిలిచారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కొండా సురేఖ వ్యాఖ్యలను ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడు ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఈ విషయాన్ని వదిలేయాలని చెప్పినా కూడా ఇప్పటికే నాగార్జున మాత్రం ఎలాంటి స్పందన లేకుండా డైరెక్ట్ గా నేరుగా నాంపల్లి స్పెషల్ కోర్టుని మాత్రం ఆశ్రయించడం జరిగింది. ఆమెపైన 2 కోట్ల పరువు దాబా నష్టం వేయడంతో పాటు ఆమెపై ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా కోర్టుని ఆశ్రయించడం జరిగింది. కోర్టుని ఆశ్రయించిన తర్వాత నిన్న వాదనలు విన్న న్యాయస్థానం ఈరోజు ఏదైతే అక్కినేని నాగార్జున గారిది కావచ్చు, లేదంటే సాక్షుల స్టేట్మెంట్ ని రికార్డ్ చేయాలని చెప్పడంతో ఈరోజు నాగార్జున గారు హాజరయ్యారు. ఈ 2 సంవత్సరాలు కావచ్చు, గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కినేని నాగ చైతన్య విడాకులైన తర్వాత ఈ క్రమంలో ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అంటూ కూడా నాగార్జున దాంట్లో స్పష్టంగా మనకు ఏదైతే పిటిషన్ లో మాత్రం దాఖలు చేశారో దాంట్లో స్పష్టంగా ఉన్న పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. కిరణ్ మేడం, రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ నాంపల్లి కోర్టులో ప్రముఖ నటుడు నాగార్జున వేసిన పిటిషన్ పై కాసేపట్లో విచారణ జరిగింది. నాగార్జున కోర్టుకు హాజరయ్యారు. నాగార్జున స్టేట్మెంట్ ను నాంపల్లి కోర్టు రికార్డ్ చేయనుంది. నాగార్జునతో పాటు ఆయన కుమారుడు నాగ చైతన్య, సతీమణి అమల, అదేవిధంగా మేనకోట్ల సుప్రియ కూడా మనకి హాజరైనట్టు ఇన్ఫర్మేషన్ అందుతుంది. మరి కాసేపట్లో కూడా నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది మనకి. ఎస్, మన బీఆర్కే స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నాం. నాంపల్లి కోర్టు నుంచి నాగార్జున అయితే కోర్టుకు హాజరైనట్టు మనకి క్లియర్ గా స్క్రీన్ లో కనిపిస్తుంది. అదేవిధంగా అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు నాగార్జున పరువు నష్టం దావా అయితే వేశారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అంటూ ఇప్పటికే కోర్టుని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి నాగార్జున కాసేపట్లో స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయనున్నారు. అదేవిధంగా నాగార్జునతో పాటు ఆయన కుమారుడు నాగ చైతన్య, ఆమె మేనకోడలు సుప్రియ, అదేవిధంగా ఆయన సతీమణి అమలు కూడా హాజరైనట్టు మనకి ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ లో కనిపిస్తున్నాయి.